ఎందుకని మీ మీద అంటే ఆల్రెడీ రూమర్ క్రియేట్ చేసాడు కదా! మరి చేశాడు ఎందుకని కదా! ఇలా లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ కదా! అబ్బా! ఫస్ట్ లవ్ మళ్ళీ. సో, ఓకే. అదే కాలేజ్‌కెళ్ళాను. ఆ! వాడి కోసమే వెళ్ళిన. హ్మ్. కావాలని చెప్పి. హ్మ్. సో, అప్పటిదే తనకు ఇంటర్ అయిపోయింది. నా హ్మ్. 10థ్‌లో ఉన్నప్పుడు తను మీకు ఇంటర్ కాదు. సీనియరా? డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ బ్యాక్‌లాగ్స్ మళ్ళీ తనకు. ఓకే. అప్పుడు. హ్మ్. సో, కొంచెం మళ్ళీ ఇంటర్‌కెళ్లారా? ఇంటర్‌కెళ్ళినా కానీ, హ్మ్. ఇంటర్‌లో చదువుకుందాం అనుకున్నా నేను. ఏదో ఒకటి ఇప్పుడు ఇక్కడి దాకొచ్చింది ప్రాబ్లమ్స్ చాలు. స్కూల్‌లో అయితే సెక్షువల్ హరాస్మెంట్స్ ఉంటుండే. సో, ఎప్పుడైనా మనం స్కూల్లో కొంచెం స్కూల్‌లో. మీకా? ఆ! ఫేస్ చేసారా? చాలా అదొకటి చెప్పుకోలేని బాధ. హ్మ్. చేయకపోతే స్కూల్ బయటికొచ్చినంక కొట్టడము, అట్లా ఇట్లా చేస్తుండే. నా బుక్స్ చింపేయడము, అట్లా ఇట్లా. యూ వోంట్ బిలీవ్ 8థ్, 9థ్, 10థ్ నాకసలు క్లాస్ వర్క్ ఏందో తెలీదు. హోమ్ వర్క్ ఏందో తెలీదు. హ్మ్. అసలు ఏమైనా రాస్తున్నారా? అన్నీ ఒకటే బుక్‌లో. స్టూడెంట్స్, టీచర్స్ చూస్తారు గదా! కొట్టడం తప్ప ఫస్ట్ మీరు చూడాలి. హ్మ్. ఆ పర్సన్ ఎందుకింత డిస్టర్బ్‌గున్నాడు? అసలు మార్నింగ్ 8:00 టు ఈవినింగ్ 7:00 స్కూల్ పెట్టడం కన్నా, ఎవరు డల్లర్స్ ఉన్నారు వాళ్ళకొక సెపరేట్ గది చేసుకొని వాళ్ళకి కొంచెం అర్థమైనట్టు చెప్పాలి. అట్లా కాకుండా వీడు డల్లర్, వీడు చదవడు, వీడేం చేయడు, పేరెంట్స్‌కి పిలవండి, అది చేయండి, కింద కూర్చోబెట్టండి, ఆ రూమ్‌లో కూర్చోబెట్టండి, ఏ సెక్షన్, బి సెక్షన్ అవన్నెందుకు? హ్మ్. సో, నాకు చిన్నప్పటి నుండి ఫిఫ్త్ క్లాస్ దాకా ఐ వాస్ గుడ్ ఇన్ స్టడీస్. ఎప్పుడెప్పుడు పెద్దగయితున్నానో కొంచెం మా మాట తీరు గాని మొత్తం మారుతుంది. ఫ్రెండ్స్ హ్మ్. దగ్గర అమ్మాయిలతోటి ఎక్కువ మూవ్ అవ్వడం స్టార్ట్ జేసినా. హ్మ్. సో, అరే! వీడు ఆడంగోడు. ఆ అమ్మాయిలతోటి ఎక్కువుంటాడు. ఆ హ్మ్. ముగ్గురు ఫ్రెండ్స్ అనేటోళ్ళు నాకు స్టిల్ కామన్ దే థింగ్. ఆర్ టచింగ్ విత్ మీ. ఆ ముగ్గురు ఫ్రెండ్స్‌కి గూడా అర్థం అవ్వకపోతుండే. వీడికెందుకు వీళ్ళు ఇట్లా జేస్తున్నారు, కొడుతున్నారని జెప్పి. హ్మ్. అక్కడికే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఎళ్ళిపోయింది. హ్మ్. ఇంటర్‌లో చదువుకుందాం అనుకున్నా మంచిగా. లైఫ్‌లో ఏదైనా సక్సెస్ అవుదాం అనుకోని స్టడీస్ జాయిన్ అయినా. హ్మ్. దరిద్రం ఏందంటే, నా కాలేజ్‌లో గూడా ఆ పర్సన్ ఒచ్చేషిండు. ఎవరి వల్ల నేను స్కూల్‌లో ఇంత సఫర్ అయ్యానో, ఓకే. ఆ పర్సన్ సేమ్ కాలేజ్. మీ గురించొచ్చాడా? అది ఎవరి గురించొచ్చిండో నాకు తెలీదు. హ్మ్. సేమ్ కాలేజ్ ఒచ్చినంక నాది బి సెక్షన్, వాడిది ఏ సెక్షన్. ఓకే. యాస్ ఐ టోల్డ్ యూ ఐ వాస్ నాట్ గుడ్ ఇన్ స్టడీస్. సో, స్టడీస్‌లో ఒచ్చినంక గూడా స్కూల్ టైమ్ ఎట్లనో వెళ్ళిపోయింది. కాలేజ్‌లో అయినా మంచిగుందామంటే కాలేజ్‌లో 1 మంత్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ఎక్స్‌క్యూజ్ మీ. 1 మంత్ ఎవ్రీథింగ్ బావుండే. హ్మ్. లైక్ చదవడం గానీ, అప్పుడప్పుడు కొత్త కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు. బుర్రకి ఎక్కుతుండే స్టడీస్. హ్మ్. దాని తర్వాత బ్రేక్ టైమ్‌లో వీడు నాకెదురొచ్చిండు. హ్మ్. "అరే! నువ్వు కూడా ఇదే కాలేజా?" అంటే, అవునని చెప్పి నేను వెళ్ళిపోయినా ముందు. సో, కాలేజ్‌లో నేను ఇద్దరు, ముగ్గురికి ఫ్రెండ్స్ చేసుకున్నా. వాళ్ళ ముంగటెళ్ళి మొత్తం జెప్పేషిండు. ఓకే. "అరే! వీడు ఇట్లాంటోడు, వీడికి ఇట్లా చేస్తాడు వాడు. హి ఈస్ గే" అది ఇది అని జెప్పి. హ్మ్. వచ్చిన 2 ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. హ్మ్. ఐ వాస్ నేను ఒంటరిగా అయిపోయాను కాలేజ్‌లో. ఇంకా మా కాలేజ్ ఎట్లా అంటే డైలీ ఏం చదివిపిచ్చారో అది లాస్ట్‌లో ఎగ్జామ్ రాయాలి. డే అంతా నేను ఇట్లా డిప్రెషన్‌లో ఉండి నైట్ ఏం రాస్తా ఎగ్జామ్స్. హ్మ్. ఆ భయానికి కాలేజ్ వెళ్ళడం ఆపేసిన. ఇంట్లో నుండి అయితే కాలేజ్‌కెళ్తున్నా అని చెప్పి బయలుదేరడం. కానీ కాలేజ్ దగ్గర వెనకాల ఏదైనా పార్క్స్, గీక్స్ ఉంటే అక్కడ తిరగడం. హ్మ్. మళ్ళీ అదే టైంకి ఇంటికి రావడం. హ్మ్. సో, ఒకసారి ఏమైంది ఫస్ట్ డే అనుకుంటా అదే యాహ్! అది నా ఫస్ట్ బంక్ ఓకే. కాలేజ్‌కి. ఆహా! బంక్ కొట్టారు. బంక్ కొట్టిన కాలేజ్‌కి. ఎక్కడికెళ్లారు? మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బంకే మంది. సో, ఎక్కడికెళ్ళేవారు? ఇట్లనే గల్లీలో తిరుగుతుండే. ఆ! ఫోన్ సినిమాలకి, ఉంటుండే అప్పట్లో. అహా! సినిమాలకి. అంత పాకెట్ మనీ ఉండకపోతుండే మనకు. అవునా? సో, ఓకే. ఇది ఏమంటారు ఫస్ట్ డే బంక్ కొట్టి చిరుకల బాలాజీ టెంపుల్‌కెళ్ళాం. హుహు. నేను, మా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్. బి సెక్షన్‌లో నుండి ఫ్రెండ్‌షిప్ చేశాను. వాళ్ళు కూడా కాలేజ్ బంక్ కొడుతుంటే హ్మ్. వాళ్ళ దగ్గర పాస్ ఉంటుండే. ఆర్టీసీ హ్మ్. బస్ పాస్. నాకు అవును. గూడా వచ్చిండే. సో, వాడు గురుకుల్‌లో చదువుకున్నాడు. ఇప్పుడు ఇంటర్‌లో రాంగానే సర్టిఫికేట్స్ కోసం హ్మ్. లాంగ్ మెమో, షార్ట్ మెమో కోసం అడుగుతుంటే, "అరే! నేను ఇట్లా వెళ్తున్నాం. నువ్వు గూడా వస్తావా?" అంటే టైమ్ కాలిక్యులేట్ చేసుకున్నా. అరే! ఈ టైం దాకా మళ్ళీ వచ్చేద్దాం. లేదంటే ఇంట్లో నాకు ఉంటదిరా అని జెప్పి. హ్మ్. సరే అని జెప్పి ఆ టైంకెళ్ళి రిటర్న్ వస్తుంటే మా అక్క ఉండేసి పుల్లలు పెట్టేసింది మా డ్యాడీకి. హ్మ్. వీడెట్లా చదువుతుండో ఒకసారి కాలేజ్‌కెళ్ళి కనుక్కుందాం అని జెప్పి. అదే హ్మ్. రోజు కాలేజ్‌కొచ్చారు. అంటే మా ప్రిన్సిపల్‌కి నాకస్సలు పడదు. ఓకే. అంటే రివర్స్ క్వెషన్ నా తప్పు లేకపోతే నన్ను అస్సలు పడను నేను. ఇప్పుడు హ్మ్. గూడా నా తప్పు లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను. హ్మ్. ఎక్కడి దాకైనా కొట్లాడతాను గానీ నన్ను హ్మ్. యాక్సెప్ట్ చేయను. కొడతారా? కొట్లాడను. అంటే మాటకి మాట ఎదురు ఓకే. సమాధానం చెప్తాను గానీ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. హ్మ్. సో, అప్పుడు
తెలిసిపోయింది డ్యాడీకి, అక్కకి. హ్మ్. ఇంటికి రాగానే మమ్మీకి చెప్పేసింది డ్యాడీ. హ్మ్. సో, ఇంటికొచ్చేసిన యాజ్ యూజువల్‌గా బ్యాగ్ తీసిన, అందరిది ఫేస్ చూసేసిన. అర్థమైపోయింది. తేడా ఏమో కనిపిస్తుంది అర్థమైంది. సో, గమ్మున బుక్ తీసి రాసుకుంటూ ఉన్నా. మా అక్కొచ్చేసి, "ఈరోజు ఏం రాపిచ్చారురా మీకు కాలేజ్‌లో" అంటే, "ఈరోజు మాకు హ్మ్. కాలేజ్‌లో ఏం రాపియలేదు. మా సార్‌కి జ్వరం వచ్చిందని" చెప్పిన. సో, "ఆహా! అవునా? ఏ సార్‌కి జ్వరం వచ్చింది" అడిగింది. మా సైన్స్ సార్‌కి. "ఆహా! నీది సీఈసీ గదా! సీఈసీలో సైన్స్ ఎక్కడుంటదంటే" అయ్యో! హ్మ్. అక్క మొన్ననే ఉంటదుంటది 10థ్ అన్నారా? అయింది గదా! ఉంటదన్నారా? మొన్ననే 10థ్ అయింది గదా! సో, సైన్స్ అని జెప్పిన. సివిక్స్ సార్‌కొచ్చిందని జెప్పిన. ఓకే. ఆహా! మరి మీ సివిక్స్ సార్ ఈరోజు నాకు కనిపించిండు మీ కాలేజ్ బయట అంటే, నాకు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. హ్మ్. అక్కకి సైడ్‌లో వెళ్లి తీసుకెళ్ళి, "ఏంది కాలేజ్‌కెళ్లారా?" అంటే, "అవును కాలేజ్‌కెళ్ళినాం. మొత్తం బయట పెట్టేసింది మీ మేడం" అని జెప్పింది. హ్మ్. సో, ఇప్పుడు మేడం మీద పగ పెంచుకున్నా. హ్మ్. ఈ ము ఇట్లా జేషిందా ఈమె అని జెప్పి. సో, దాని తర్వాత ఆ రోజు చాలా దెబ్బలు పడ్డాయి కాలేజ్‌కి వెళ్ళలేదని జెప్పి. ఓకే. మ డ్యాడీ ఏం కొట్టకపోతుండే మమ్మీయే హ్మ్. కొట్టింది. దాని తర్వాత ఇంట్లో నుండి బయటికొచ్చేసినా నేను. మళ్ళీ రోడ్ మీద ఇట్లా అట్లా తిరుగుతూ వేరే రిలేటివ్స్ తీసుకొని వాళ్ళ ఇంటికెళ్లారు. "ఏమైంది? నువ్వు ఎందుకు తిరుగుతున్నావు?" అంటే, "ఇట్లా ఇట్లా కాలేజ్ బంక్ కొట్టినా నాకు అర్థం అవ్వట్లేదు స్టడీస్ వాళ్ళు ఏం చెప్తుంటే. హ్మ్. సో, నాకు చదువులో ఇంట్రెస్ట్ లేదు. మమ్మీ, డ్యాడీ అర్థం చేసుకుంటలేరు" అని చెప్పింది. హ్మ్. వాళ్ళ ఇంటికొచ్చి చెప్పారు మమ్మీ, డ్యాడీకి. సో, "ఏమైంది? ఎందుకు చదవట్లేడు? వీడికేమన్నా వేరే" ఇప్పుడు అంటే మొత్తం అప్పటికి మారిపోయింది. తెలుసా మీ వాళ్ళకి? మీ మమ్మీ, మీ డ్యాడీకి తెలీదు. ఫీలింగ్స్ గాని అది ఆహా! మీ క్యారెక్టర్ 2017 వాస్ ద బ్లాక్ ఇయర్ ఫర్ మీ. ఓకే. 2017. 17. సో, హ్మ్. ఇంటర్‌లో గూడా చదువులో ఇంట్రెస్ట్ లేదని చెప్పి మా వాళ్ళతో నేను షేర్ చేస్తే వాళ్ళు అదే మాకు వచ్చి పేరెంట్స్ తోటి చెప్పారు. సో, డ్యాడీ అడిగిండు, "నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందని" చెప్పి. అంటే అప్పట్లో అంత ధైర్యం లేదు. హ్మ్. నేను చెప్తున్నా కదా! 6 ఇయర్స్ బ్యాక్ గూడా పక్క గల్లీకెళ్ళాలంటే నాకు ఒంటరిగా భయపడిపోతాను హ్మ్. సడెన్‌లీ. సో, ఎట్లనో అట్లా ఇప్పుడు అడిగి నన్ను ఏం చేస్తావంటే, నా ముందు 2 ఆప్షన్స్ ఉండే. హోటల్ మేనేజ్‌మెంటా, ఫ్యాషన్ డిజైనింగా అని చెప్పి. హోటల్ మేనేజ్‌మెంట్ ఎవరు పట్టించుకోరు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఇది, అది అని చెప్పి నేను ఓపెన్ అప్ అయిపోతా. మనీష్ మల్హోత్రా వాళ్ళు ఉన్నారు కదా! గేసేవాళ్ళు కదా! సో, ఆ మైండ్ సెట్ యూజ్ చేసుకొని నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అని చెప్పిన. ఓకే. సో, ఫ్యాషన్ డిజైనింగ్‌కెళ్తూ, వెళ్తూ ఇంకా అది అవ్వడం. లైక్ అందరి ముంగటే శారీ కట్టుకోవడం. ఏమన్నా చెప్తే, లేదు, లేదు మోడల్స్‌కి నేను స్టిచ్ చేస్తున్నా అది, ఇది అని చెప్పి అవును. కవర్ చేసుకుంటుండే. హ్మ్. సో, దాంట్లో గూడా ఎట్లా లైక్ నేను డిజైనర్ అయితే మీరు నాకు డిజైనింగ్ కాదు చేయాలి. అవును. ఏమైనా కొత్త డిజైన్ సెర్చ్ చేపియాలి. కానీ, లేదు స్టార్టింగ్ ఒక 1 మంత్ చూస్తామని చెప్పి బయట పార్కింగ్‌లో వాళ్ళు తింటుంటే వాళ్ళతోటి నాకు కూర్చోబెట్టి తినిపియడం. హ్మ్. మళ్ళీ ఒక్కరోజు కూడా లీవ్ లేదు. హ్మ్. మొత్తం 1 మంత్ కంటిన్యూ రావాలి. సో, అప్పుడేంది సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక సడెన్‌లీ జాబ్ జాయిన్ అయినా అక్కడ కళాకుంజ్‌లో. సో, అక్కడ నాకు సెట్ కాలేదు. సో, 1 మంత్ తర్వాత వచ్చేసాను నేను. ఇంట్లో చెప్పేసి నా వల్ల ఆ జాబ్ కాదంటే మళ్ళీ ఆ టార్చర్ స్టార్ట్. జాబ్ కాదు, చదువు కాదు, ఏం చేస్తావు నువ్వు అది ఇది అని చెప్పి. సో, దాని తర్వాత సరే అని చెప్పి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం, ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని